ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ముస్లిమ్స్ వద్ద కొనొద్దు అనే వాళ్ళకి ముస్లిం దేశాల నుంచి పెట్రోల్ ఎందుకు, డీజిల్ ఎందుకు, ముడి చమురు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. మంచి ప్రశ్నే, ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగారు. మీలాంటి వ్యక్తులు బహుశా ఈ దేశంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్ని వ్యతిరేకిస్తూ 5 నిమిషాలు సమయం ఇస్తే ముస్లిం జనాభాకు సమానంగా హిందూ జనాభాని చేస్తామని మీ బ్రదర్ మాట్లాడతారు. మీరేమో ఇప్పుడు ఈ మాటలు మాట్లాడతారు. ముస్లిమ్స్ దగ్గర కొనొద్దు అనే వారికి ముస్లిం దేశాల నుంచి పెట్రోల్ ఎందుకు అంటున్నారు. ముస్లిమ్స్ దగ్గర కొనొద్దు అని ఎవరు చెప్పారు? అసలు ఎవరి దగ్గర కొనొద్దు అన్నారు? ఏ ముస్లిమ్స్ దగ్గర కొనొద్దు అన్నారు? అది కూడా చెప్తే బాగుంటుంది. ముస్లిమ్స్ కొంతమంది తయారు చేసే వస్తువుల్లో యూరిన్ పోయడం, లేదంటే ఉమ్ముయడం, కల్తీ చేయడం, లేదా దాని మీద ఇంకేదైనా కలుషితం చేయడం, ఎక్స్పైర్ అయిపోయినట్టు వాటిని అమ్మటం, దాంట్లో కొన్ని విష పదార్థాలు కలపడం. రైసిన్ అనే విష పదార్థం తయారు చేసింది మహమ్మద్ దేనికి? పాకిస్తాన్ వాళ్ళని చంపడానికే? బంగ్లాదేశ్ వాళ్ళని చంపడానికే? భారతీయులను చంపడానికే? మరి ఈ విషయం ఎందుకు మాట్లాడలేదు? ఇట్లా కల్తీ చేసి లేదా విష పదార్థాలు తయారు చేసి ఫుడ్లో కలిపి హిందువులను చంపాలి, భారతదేశంలో ఉన్న ప్రజలను చంపాలి అని ప్లాన్ చేసుకునే వ్యక్తుల దగ్గర కొనొద్దు అంటున్నాం. దానికి దీనికి చిన్న వ్యత్యాసం ఉందండి, అది అర్థం చేసుకోండి. ఒక దారం అంత వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. మంచికి చెడుకి కూడా పెద్ద తేడా ఏమి ఉండదు, చిన్న వ్యత్యాసం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని మాట్లాడండి. ముస్లిం దేశాల వద్ద పెట్రోల్ ఎందుకు కొంటున్నారు అని అదొక మాట అన్నారు కదా. ముస్లిం దేశాల వద్ద పెట్రోల్ ఎందుకు కొంటున్నాం అంటే, మాకు పెట్రోల్ కావాలి, వాళ్ళకి డబ్బు కావాలి, మాతో వాళ్ళకి బిజినెస్ కావాలి, వాళ్ళతో మాకు స్నేహం కావాలి. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కాదండి, అందరూ సమాజంలో కలిసిపోయి ప్రజాస్వామ్యంలో ఉంటూ భారతదేశాన్ని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చట్ట ప్రకారం బ్రతుకుతున్నటువంటి ముస్లిమ్స్ ఎవరిని తప్పు పట్టరండి, సోదరుల్లాగానే చూస్తారు. అలా కాకుండా ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకునే వ్యక్తులు, బంగ్లాదేశ్లో హిందువులను చంపేస్తే సంబరాలు చేసుకునే వ్యక్తులు, ఖమేనీ చనిపోతే ఎక్కడ ముసలి కన్నీరు గారుస్తున్న వ్యక్తులను మేము వ్యతిరేకిస్తున్నామండి. తేడా అర్థం చేసుకోండి సార్. మీరు ఏదో నోటుకొచ్చేసింది మనం మాట్లాడేసాం ప్రశ్నించామంటే సరిపోదండి. మీరు కేంద్ర ప్రభుత్వానికి ఒక సూటి ప్రశ్న వేశారు. అదేంటంటే, ముస్లిమ్స్ని వ్యతిరేకించే వాళ్ళకి ముస్లిం దేశాల నుంచి పెట్రోల్ ఎందుకు? ముస్లిం దేశాల నుంచి పెట్రోల్ ఎందుకంటే అండి, వాళ్ళ దగ్గర అది ఉంది, అది అమ్మితేనే వాళ్ళు బ్రతుకుతారు. మనకు అది అవసరం, అది కొంటేనే మన బళ్ళు నడుస్తాయి. అలానే మనం కూడా ముస్లిం దేశాలకి కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. మరి అవి కూడా వాళ్ళు కొనుక్కుంటున్నారు కదండి. మరి ఎందుకు కొనుక్కుంటున్నారండి? ఇది విదేశాంగ విధానం అండి. ప్రపంచ దేశాలతో స్నేహం చేసే విధానం అండి. ప్రపంచ దేశాలతో వ్యాపారం చేసే విధానం అండి. ఎవడింట్లో వాడు కూర్చుంటే సరిపోదండి. ఏ దేశాన్నైనా గౌరవించాలండి, ఏ దేశంతో అయినా వ్యాపారం చేయాలండి, డబ్బులు సంపాదించాలండి, మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలండి. అలానే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు మన దేశానికి భక్తులుగా ఉండాలండి. ఈ విషయాన్ని కూడా చెప్పండి సార్ మీ ఫాలోవర్స్కి. మీరు కేంద్రాన్ని ప్రశ్నించారు, అద్భుతమైన ప్రశ్న. అలానే కొంతమంది ఈ మధ్య ఏం మాట్లాడుతున్నారంటే, బైకు క్రైస్తవులు తయారు చేసిందే, పెట్రోలు క్రైస్తవులు ఇచ్చేదే, కానీ తిరిగేది మాత్రం హిందువులు. మరి అలాంటప్పుడు ఎందుకు వాడుతున్నారు క్రైస్తవుల బళ్ళు, క్రైస్తవులు తయారు చేసినటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ లేదా ఇంకేమైనా పనిముట్లు అంటున్నారండి. వాళ్ళు తయారు చేస్తే వాళ్ళకి మేము డబ్బు చెల్లించే తీసుకుంటున్నామండి, దోచుకోవట్లేదండి. వాళ్ళు మాకు అమ్ముతున్నారండి, మేము కొనుక్కుంటున్నామండి. అలానే మా దేశంలో పండించిన ధాన్యం ఉంది కదండి, అది హిందువులు పండించిందే కదండి, మేము కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. 60% బియ్యం భారతదేశం నుంచి వెళ్ళేవే తింటున్నారండి అమెరికన్స్. వాళ్ళు క్రిస్టియన్సేనండి. వాళ్ళకి లేని నొప్పి ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు అవసరం లేదండి. వాళ్ళు పుల్లలు పెట్టాల్సిన అవసరం లేదండి. వాళ్ళు క్రైస్తవులు ఫారిన్ కంట్రీస్లో ఉండి ఇండియాలో ఉన్నటువంటి హిందువుల్ని గౌరవిస్తున్నారు. సో దానివల్ల వారికి మనకి వ్యాపారం జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఉండి హిందువుల్ని వ్యతిరేకిస్తున్నారు. అందుకని ఈ దేశంలో ఉన్న వ్యక్తులకి కొంతమందికి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏంటంటే, పండించిన పంటని ఇతర దేశాలకు అమ్ముకోవాలి. వాళ్ళ దగ్గర ఉత్పత్తి అయ్యేటువంటి చమురును కూడా వేరే దేశాలకు అమ్ముకోవాలండి. ఎందుకంటే మొత్తం వాళ్ళు తాగలేరు కదండి. బళ్ళులో పోసుకుంటారు, కారుల్లో పోసుకుంటారు, ఇండస్ట్రీల్లో వాడతారు, ఫ్యాక్టరీల్లో వాడతారు. మిగిలిపోయింది తాగరు కదండి, బయట దేశాలకు అమ్ముకోవాలిగా. అట్లనే మనం మన దేశంలో పండినటువంటి ఉత్పత్తులు కానీ, పంటలు కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ వేరే దేశానికి ఎగుమతి చేస్తామండి. ఎందుకంటే వాటిని ఎక్కడే పెట్టుకొని కుళ్ళబెట్టుకోలేం కదండి. వ్యక్తికి వ్యక్తి ఎలా అయితే సహకరించుకుంటున్నాడో దేశానికి దేశం అలా సహకరించుకోవాలండి.
లేదంటే దేశాలకు దేశాలు స్తంభించిపోతాయండి. వాళ్ళ దగ్గర పండేయో వాళ్ళు తినాలి, వాళ్ళ దగ్గర ఉత్పత్తి అయ్యాయో వాళ్ళు వాడుకోవాలి అంటే ఏ దేశానికి సాధ్యమయ్యే పని కాదండి. ఇది తెలుసుకోండి ఫస్ట్. ముస్లిం దేశాల నుంచి చమురు ఎందుకు కొంటున్నారు అంటే వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చి కొంటున్నాం, మన దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఎక్కడున్న వాళ్ళని ముస్లిమ్స్ దగ్గర ఎందుకు కొనొద్దు అంటున్నారంటే అందరు ముస్లిమ్స్ దగ్గర కొనొద్దు అని చెప్పట్లేదండి. కల్తీ చేసి కలుషితం చేసి దాని ద్వారా హిందువులని భారతీయుల్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తుల దగ్గర కొనొద్దని చెబుతున్నారండి. అయితే మీరు ఇంకో ప్రశ్న కూడా అడగొచ్చండి, ముస్లిం వ్యాపారస్తులు అందరి దగ్గర కొనొద్దని చెబుతున్నారు కదా అని అనుకోవచ్చండి. మరి మాకు తెలియదు కదండి ఎవరు కలుపుతున్నారు, ఏ ముస్లిం వ్యక్తి కలుపుతున్నాడో మాకు తెలియదే, ఏ ముస్లిం వ్యక్తి కల్తీ చేస్తున్నాడో మాకు తెలియదే. బాగానే ఉంటున్నారండి, తర్వాత ఏదో కలుపుతున్నారని తెలుస్తుంది. ఇప్పుడు డాక్టర్ అట, చైనాలో చదివి వచ్చాడంట డాక్టర్. ఆయన హైదరాబాద్లో మహమ్మద్ అనే వ్యక్తి రైసిన్ అనే విష పదార్థం తయారు చేశాడు కదండి. డాక్టర్ తయారు చేస్తాడని ఎవడు అనుకుంటాడండి. అందుకని ముస్లిం డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటారండి. అలానే ఒక వ్యక్తి పండ్లు కూరగాయల్ని ఎంగిలి చేసి అమ్ముతున్నాడండి, పువ్వులను కూడా ఎంగిలి చేసి అమ్ముతున్నాడండి. పువ్వులు అంటే హిందువులు భక్తిగా దేవుడికి సమర్పించి పూజించుకుంటారండి. వాటిని కూడా కలుషితం చేసిన తర్వాత కొనొద్దు ఆ వ్యక్తి దగ్గర అని అనుకుంటామండి. మరి వేరే ముస్లిం వ్యక్తుల దగ్గర కొనొచ్చా అంటే వాళ్ళు చేస్తున్నారో లేదో తెలియదు కదండి. దానివల్ల అందరి దగ్గర కొనొద్దు అని చెప్పి చెబుతారండి. అప్పుడు ఇలాంటి ఒక వివక్ష పోవాలి అంటే ముస్లిమ్స్ అందరూ కలిసి ఎవరైనా ముస్లిం తప్పు చేస్తే వాణ్ణి ఖండించాలండి, కాలర్ పట్టుకొని బయటికి లాగాలండి. ఇలా చేయటం నీ తప్పురా అని చెప్పు తీసుకొని కొట్టాలండి. అప్పుడు ఆ ఎవడో ఒకడు తప్పు చేస్తున్నాడు అందరు చేయరు కదా అని అనుకుంటారండి. ఎవడో తప్పు చేసినప్పుడు మీరు ఖండించలేదనుకోండి అందరూ చేశారనే మేము భావిస్తామండి. ఈరోజు గరికపాటి గారు మధ్యాహ్న భోజనం పథకం మీద ఏదో తప్పుగా మాట్లాడారని హిందువులే అనేక మంది గరికపాటి గారిని విమర్శిస్తున్నారండి. మరి గరికపాటి గారిని నెత్తన పెట్టుకునే హిందువులు ఎందుకు విమర్శిస్తున్నారండి? ఆయన ఏం ఫుడ్లో విషం కలపలేదండి, స్కూల్ పిల్లలు తినే వాటిలో రైసిన్ అనే విష పదార్థం కలపలేదండి, రోడ్డు మీద ఫ్రూట్స్ పెట్టి అమ్మి వాటిని ఎంగిల్ చేయలేదండి. కేవలం మధ్యాహ్న భోజన పథకం పిల్లలకు అవసరమా అని అడిగారండి. కోడిగుడ్డు ఎందుకండి స్కూల్కి వెళ్ళే పిల్లలకు, వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది, మాస్టారు చదువు చెప్పడం మానేసి కోడిగుడ్లు లెక్కలు కడుతున్నాడని చెప్పాడండి. ఆయన చెప్పిన దాంట్లో తప్పుందో ఒప్పుందో తెలియదు కానీ హిందువులు మొత్తం ఆయన వేసేసుకుంటున్నారండి. దానికి కారణం ఏంటి? అది మంచి పథకం అండి, మీరు ఎందుకు అనుమానిస్తున్నారు అవమానిస్తున్నారు గురువు గారు అని చెప్పి అంటున్నారండి హిందువులే. ఆయన కూడా హిందూ ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తేనండి, ఒక రకంగా మా హిందూ మత బోధకుడు ఆయన. మరి అలాంటి వ్యక్తినే మా హిందువులు ఖండిస్తున్నారండి. ఎందుకు? అతను ఫుడ్ గురించి కాదుగా మాట్లాడింది, తప్పు తప్పే, అందుకు ఖండిస్తున్నారండి. మరి మీరు ఎన్ని సందర్భాల్లో ముస్లిమ్స్ చేసిన తప్పులను ఖండించారండి? రైసిన్ అనే విష పదార్థం చేసిన వాడిని ఖండించారా? 10 మంది డాక్టర్లు టెర్రరిస్టులుగా మారారు, వాళ్ళని ఖండించారా? పెహల్గామ్ అటాక్ జరిగింది, అప్పుడు ఖండించారా? పుల్వామా దాడి జరిగింది, అప్పుడు ఖండించారా? బంగ్లాదేశ్లో హిందువుల్ని తగలబెట్టేస్తుంటే ఖండించారా? పాకిస్తాన్లో హిందూ జనాభా తగ్గిపోయింది, ఖండించారా? ఖమేనీ చనిపోతే మాత్రం గగ్గోలు పెట్టి ఏడిచారు. మరి బాధ కలుగుద్ది కదండి. మరి మాకు, మేము మిమ్మల్ని ఎంతైతే అభిమానిస్తున్నామో ప్రేమిస్తున్నామో మమ్మల్ని అంతే ప్రేమించండి సార్ దయచేసి. లేదు మేము ప్రేమించం, మీ సావు మీరు చావంటారు అంటే అగో మా వాళ్ళు చెప్పినట్టు, మా సంఘాలు చెప్పినట్టు మేము ఆ ముస్లిం సోదరుల దగ్గర కొనొద్దని ఎట్లయితే అంటున్నారో అదే కంటిన్యూ అవ్వాల్సి వస్తుందండి. మీరు ముందుగా ఖండించండి సార్, తప్పు ఏదైతే ఉందో ఆ తప్పును ఖండించండి. ఆ తర్వాత అందరం కలిసి ఉంటాం. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని మేమంటే సరిపోదండి, మీరు కూడా అనాలి. గొప్ప వ్యక్తులు కూడా చెప్పాలి, అరే బాబు హిందువులు ఇలా అంటున్నారు అంటే మీరు తప్పు చేసి ఉంటారు, ఎవడో ఒకడు తప్పు చేశాడు, వాణ్ణి మనం బయటకు లాగుదాం, అప్పుడు హిందువులను తప్పుపడదాం అని చెప్పండి. మీలాగా రాజకీయ నాయకులు పదవుల్లో ఉన్న వ్యక్తులే మత వివక్షతనే జనాల మీద రుద్దాలని చూస్తే అది ఇంకాస్త పెద్దదవుతుంది కదండి. మరి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఊరికే హిందువులు ఒకడి మీద పడి ఆడవరండి, ఒకడిని టార్గెట్ చేయరండి. దానికి ఒక బలమైన కారణం ఉంటుంది సార్. హిందువులు అంత సామాన్యంగా ఒక పార్టీకి కూడా సపోర్ట్ చేయరండి. బీజేపీ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు మాకు ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్నారండి, అందుకే మేము సపోర్ట్ ఇస్తున్నాం. మేము అన్న అంటే తమ్ముడు అంటాం, బాబాయ్ అంటే అబ్బాయి అంటాం, అరే అంటే ఏంట్రా అంటాం. అది అలా కాకుండా మీరు మాతో మంచిగా ఉండండి, మేము మంచిగా ఉంటామండి. మాకు పెద్దగా తేడాలు ఏం లేవండి. పైగా మాకు దేవుళ్ళందరూ ఒకటే అనేటువంటి ఒక పాడు బుద్ధి కూడా ఉందండి. మేము అల్లా దేవుడే అంటాం, యేసు దేవుడే అంటాం, రాముడు దేవుడే అంటాం. మరి దేవుడు కాని దేవుడు అండి మేమే. ఇక మనుషులందరినీ ఒకేలాగా చూస్తాం కదండి.
ఆ పాడు బుద్ధే మమ్మల్ని ఇంతకాడికి తీసుకొచ్చిందండి. ఈరోజు చట్టసభలు ఎక్కి ముస్లిం జనాభాతో పాటుగా హిందూ జనాభాని చేసేస్తాం, 5 నిమిషాల సమయం ఇవ్వండి ఒకతను అంటాడు. హిందువులందరినీ హతం చేసేద్దామని ఒకడంటాడు. భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మారుద్దామని ఒకడంటాడు. మోదీని తల తీసేయాలని ఒకరంటారు. మీకేమో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీలు, టీఎంసీ పార్టీలు, డిఎంకే పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. మరి మాకున్న పార్టీ ఏది ఉందండి? ఒకే ఒక పార్టీ మా దౌర్భాగ్యం అండి, ఆ బీజేపీ పార్టీ అండి. అది కూడా మమ్మల్ని మాత్రమే సపోర్ట్ చేస్తుందంటే అబ్బే లేదండి. వాళ్ళకి ముస్లిమ్స్ ఓటు కావాలి, క్రైస్తవుల ఓటు కావాలి. అట్లాగే ఎక్కువ శాతం మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని కూడా జొజ్జర కొట్టి మా ఓట్లు కూడా దొబ్బేస్తున్నారండి. ఒక రకంగా మేము బీజేపీ పార్టీ విషయంలో కూడా సాటిస్ఫై లేవండి. మాకు బీజేపీ పార్టీ కూడా అంత సాటిస్ఫాక్షన్ ఏమి ఇవ్వట్లా. మీకు ముస్లిమ్స్కి ఎంఐఎం పార్టీ ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందో, డిఎంకే టీఎంసీ పార్టీలు క్రైస్తవులకి ముస్లిమ్స్కి ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయో మాకు ఇవ్వట్లేదండి అంత సాటిస్ఫాక్షన్. కాకపోతే ఎవ్వడు మనకు సపోర్ట్ చేయట్లేదుగా, వాళ్ళు ఒక్కళ్ళైనా సపోర్ట్ చేస్తున్నాం, మనం కూడా వాళ్ళనే గెలిపించుకుంటే పోలా అని హిందువులు ఆ బీజేపీ పార్టీని గతి లేక గెలిపించుకుంటున్నారు. ఈ విషయం చాలామందికి తెలియక అదుగ్గో బీజేపీ పార్టీ అంటే హిందువుల పార్టీ అని ముద్ర వేశారండి. ఎక్కడ హిందువుల పార్టీ అండి? హిందువుల పార్టీ అయితే నరేంద్ర మోదీ గారు కేథడ్రల్ చర్చికి వెళ్ళి ప్రార్థనలు ఎందుకు చేపిస్తారండి? మసీదుకి దర్గాలకి ఎందుకు వెళ్తారండి? వెళ్ళరు కదండి. కూటమి పార్టీలోని చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న వెళ్ళిపోయి టోపీ పెట్టుకొని మసీదులోని దర్గాలోని కూర్చోరు కదండి. పవన్ కళ్యాణ్ గారు కూడా కూర్చున్నారు కదండి. గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ హిందువులకే కాదు, హిందూ నాయకులకు కూడా మేమే గొప్ప అనే అహం లేదండి. మేము మాత్రమే ఉండాలి ఈ దేశంలో అని అనుకోరు. అందరం కలిసి ఉందాం కానీ మమ్మల్ని గౌరవించండి అనేదే వాళ్ళ ఎజెండా అండి. అందుకే హిందువులు కూడా అదే ఫాలో అవుతున్నారండి. మరి ఈ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటల మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? అసలు మనం పెట్రోల్ కొనొచ్చా లేదా? పెట్రోల్ కాదు ఏదైనా కొనొచ్చా లేదా? ముస్లిమ్స్ దగ్గర కొనడం మానేయండి, బ్యాన్ చేయండి అని హిందువులు అంటున్నారు కదా, దాని మీద కూడా మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఇదే. దీని గురించి మీరు ఎలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, మీ ఇన్ఫర్మేషన్ ఏంటి, మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? దాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. ఆ తర్వాతే ఈ ఛానల్ నుంచి వెనక్కి పోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రామ్ స్టూడియోస్.